సిచ్యువేషన్‌లో చాలా బాధలో ఉంటాం కదా! ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా మదర్‌ని చూసుకోవడానికి. సో, ఆ టైంలో వాళ్ళందరూ నా చేత రూపాయి ఖర్చు చేపిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ నేను మనీ ఇస్తాను. తర్వాతైనా ఇస్తాను. బట్ ఆ టైంలో నా దగ్గర ఉన్నాయా లేవా అని చూడకుండా రూ. 20 దగ్గర, రూ. 50 దగ్గర, రూ. 100 దగ్గర కూడా బయటపడ్డారన్నమాట. ఆ రోజు నాకు చాలా బాగా ఏడుపొచ్చింది. ఒక పక్క మా మదర్ సిచ్యువేషన్ చూసి నాకు ఏడుపొచ్చింది. అండ్ వాళ్ళందరూ ట్రీట్ చేసిన విధానం చూసి ఏడుపొచ్చింది. అండ్ మనీ అవుతాయన్నారు ఒక 2-5 lakhs వరకు. సో, వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి. ఇస్తే నేను తర్వాత ఇవ్వచ్చు. నేను అడగలేకపోయాను నిజానికి వాళ్ళని. కానీ వాళ్ళు ఎలా అంటే హెల్ప్ చేయకపోయింది కాక ఎలా అన్నారు అంటే ఇంత అవుతాయి అంటున్నారు, రేపటికి అందులో చూసుకో డబ్బులు అని చెప్పన్నారు. ఆ మాట నాకు చాలా బాధగా అనిపించింది. ఒక ఆడపిల్లకి ఇంత సడన్గా చెప్తే అంత అమౌంట్ ఎలా వస్తుందని చెప్పి వాళ్ళు అసలు ఆ మాట చెప్పగలిగారు. అంటే ఆ టైంలో ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంత అవుతాయంట చూసుకో రేపు డబ్బులు అన్నారు. అంటే ఎలా అంటే నేను ఎక్కడ వాళ్ళని అడుగుతానో అని చెప్పి వాళ్ళని అడక్క ముందే అలా చెప్పారనమాట. సో, అది చాలా ఇబ్బంది అయింది. సో, ఆ సిచ్యువేషన్ అయితే మొత్తానికి నేను ఎలాగో సార్ట్అవుట్ చేసుకున్నాను.